ఒక పిల్లవాడిని ఎత్తుకోవడానికే నీకు పాచిబట్టలు పనికిరావు అన్నప్పుడు అందరు కొండి పెట్టేటటువంటి ఆహారం పాచిబట్టలతో ఎట్లా వండుతారు? సాధారణంగా ఇంట్లో పూజా వ్యవహారం ఉన్నవాళ్ళు వండింది దేవుడికి నైవేద్యం పెట్టే పద్ధతి కూడా ఉంది చాలామంది ఇళ్లలో. ఇంకా అట్లాంటప్పుడు ఆ మహానివేదన పెట్టడానికి కావాల్సిన దాన్ని వండేటప్పుడు పాచిబట్టలతో వండుతామా? పిల్లాన్ని ఎత్తుకోవడానికి నీ పాచిబట్టలు పనికి రావట్లేదే, దేవుడికి పనికి వస్తాయా? కనుక దానివల్ల హాని ఉంది అనే ఉద్దేశంతోనే మన పూర్వులు స్నానం చేసి వేరే బట్టలు కట్టుకొని వంట చేయమన్నారు. ఎందుకంటే వంట చేసేటప్పుడు మన మనస్తత్వం ఎట్లా ఉంటుందో అది వాళ్ళ మీద తినే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. మనం మలినంగా ఉండి గనక వంట చేస్తూ ఉంటే మలిన భావనలే వాళ్ళ మనసులో వస్తాయి. మనం చేసే వంటను బట్టి వాళ్ళ ఆలోచన మా వంట చేసే స్థితి, వంట చేస్తూ చదివే స్థుతులు వీటన్నిటి వల్ల కూడా ఉంటాయి. అందుకని శుచిగా గనక చేసినట్టయితే, అంటే స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకుని, ఇప్పుడు మడి అనేమి చెప్పట్ల, ఉతికిన బట్ట కట్టుకోండి చాలు. ఉతికినటువంటి వస్త్రం ధరించి స్నానం చేసి పూజ చేసినట్టయితే ఫలితం ఎక్కువ ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట.